అరెస్ట్ తప్పదని తెలిసే వచ్చాడని తెలిసే అరెస్ట్ చేశారా? ఫేక్ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు గన్నవరంలో ల్యాండ్ అవ్వగానే ఎక్సైజ్ పోలీసులు అతన్ని లిఫ్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ లో కాసేపు హై డ్రామా నడిచింది. ఎందుకీ అతను సరెండర్ అయ్యాడా లేక అరెస్ట్ చేశారా? ఏం జరిగింది? నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒంటి మీద ఒక దెబ్బ లేదు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు A1 జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి గన్నవరంలో ల్యాండ్ అవగానే అతన్ని క్యాచ్ చేశారు. దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను కావాలని కల్తీ మద్యం కేసుతో తనకేం సంబంధం లేదన్నారు జనార్దన్ రావు. అతన్ని అదుపులోకి తీసుకునే టైంలో గన్నవరం ఎయిర్పోర్టులో హై డ్రామా తళుక్కుమందిలా. ఒంటి మీద ఒక దెబ్బ లేదు. ఇతనికి ఏం జరిగినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీడియా సమక్షంలో ఈ రోజున అలిగేషన్స్ వస్తున్న ఇతన్ని మేము సరెండర్ చేస్తున్నాం. సరెండర్ అవ్వడానికి వస్తే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు జనార్దన్ రావు తరపు లాయర్ రవీంద్రరెడ్డి. పలానా రోజున నేను వస్తున్నాను అని చెప్పి ఫ్లైట్ టికెట్లతో సహా పెడితే పొద్దున్నుండి ఒక్క ఎక్సైజ్ కానిస్టేబుల్, సిఐ కానీ ఎవ్వరూ కోఆపరేట్ చేయాల. మా ఫోన్లు తీలా, మేమే తీసుకొచ్చి సరెండర్ చేస్తామంటే కావాలనేసి ఆయన్ని ఇంటెన్షనల్గా ప్రెజర్ చేసి ఆయనతో పాటు అకంపెనీడ్ వస్తానన్నా కానీ రానివ్వలేదు. మీరందరూ కూడా చూశారు. అతను ఒంటి మీద ఒక చిన్న గీత లేదు. ఆరోగ్యంగా అతను చక్కగా నడుచుకొని వచ్చాడు. అతనికి ఏది జరిగినా కానీ ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు బాధ్యత వహించాలి. ఇంతకీ అరెస్టా, లొంగుబాట? అటు అన్నమయ్య జిల్లా ములకలపేటలో నకిలీ మద్యం తయారీ, ఇటు ఇబ్రహీంపట్నం అడ్డాగా ఫేక్ లిక్కర్ బట్టువాడా కేసుల్లో ఇప్పటికే జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు సహా మరికొందరు నిందితులను అరెస్టు చేశారు. వివిధ బ్రాండ్లు పోలిన కోట్ల విలువ చేసే ఫేక్ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. తవ్వే కొద్దీ డొంక కదులుతోంది. కింగ్ పిన్ కూడా చిక్కాడు. ఇక విచారణలు ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయోనన్న చర్చ జోరందుకుంది.